హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అరుణ్. చాలా డేస్ నుంచి అయితే మన ఛానల్లో మాత్రం వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరగలేదు, ఎందుకంటే కొద్దిగా వర్క్ వల్ల. ఈ రోజు నుంచి మన ఛానల్లో అయితే డైలీ వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయడం జరుగుతుంది. టీఎస్ఎంసెట్ గురించి కానీ, ఏపీఎంసెట్ గురించి కానీ, మీకు ఏ డౌట్స్ ఉన్నా యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్, యాజ్ ఏ బీటెక్ స్టూడెంట్గా నేనైతే మీ డౌట్స్ ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. తెలంగాణ ఎంసెట్ చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా సెకండ్ ఫేజ్ అయితే ఏ డేట్న స్టార్ట్ అవుతుంది, అసలు సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి ఉంటుంది, అలాగే మన ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళకి ఫీజు ఏ డేట్లోపు కట్టాలి, అసలు ఫీజు కట్టకపోతే ఆ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ ఉంటుందా ఉండదా అనే చాలా డౌట్స్ ఉన్నాయి. అన్ని డౌట్స్కి నేనైతే ఈ వీడియోనైతే క్లారిఫై చేస్తాను. సో ప్లీజ్ అందరైతే ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అనేది 19th మన వెబ్ ఆప్షన్స్ అయితే రిజల్ట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్ది. సో ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 19/7/2024 టు 23/7/2024. అంటే మనకైతే ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి 23 డేట్ వరకు ఉంది. అంటే రేపే లాస్ట్ డేట్. ఆ డేట్లోపు మీరైతే మీ యొక్క ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. లేదంటే మీ యొక్క ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే పే చేయకపోతే ఆ సీట్ అయితే ఉండదు. ఓకే, మనీ పే చేస్తేనే ఆ సీట్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ అలాగే స్లాట్ బుకింగ్ అనేది, అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్లాట్ బుకింగ్ అలా చేసుకోలేరో వాళ్ళ కోసం సెకండ్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ అనేది మళ్ళీ ఉంటుంది. అది 26 నాడు ఉంటుంది. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు 27 ఉంటుంది. ఓకే, ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అంటే మీరైతే 27 నుంచి 28 లోపు మాత్రం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆ సీట్ కానీ నచ్చక సెకండ్ ఫేజ్ కూడా పెట్టుకుంటా అనే వాళ్ళు, ఇంకా బెటర్ కాలేజ్ కోసం వాళ్ళందరూ అయితే 27 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ 28th నాడైతే ఫ్రీజింగ్ ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోద్ది. అండ్ 31st నాడు ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్స్, అంటే 31st నాడు మీకు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అలాగే సెకండ్ ఫేజ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ వచ్చేసి 31/7/2024 టు 2/8/2024. అంటే ఈ 3 డేస్లో మీరైతే సెకండ్ ఫేజ్ పేమెంట్ అనేది చేసేయాలి, ట్యూషన్ ఫీ. ఓకే, అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ వచ్చేసి 4/8/2024. ఓకే, ఫిజికల్ రిపోర్ట్ ఎట్ ద candidate at the allotted college after second phase allotment is mandatory. మీరైతే కాలేజ్లో సెకండ్ ఫేజ్ అయినాక కంపల్సరీగా కాలేజ్కి వెళ్ళి జాయిన్ కావాలి మీకు వచ్చిన కాలేజ్లో. ఓకే, లేదంటే మీ సీట్ అనేది మాత్రం ఉండదు. ఓకే, అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంసెట్ గురించి ఏది గురించి అయినా సరే. ఈ సెకండ్ ఫేజ్ అయిపోయాక మనమైతే ఫిజికల్ రిపోర్టింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కావాలి, దాని మీద అయితే వీడియో చేశాను. యాజ్ ఏ బీటెక్ స్టూడెంట్గా నా ఛానల్ని అయితే ఫాలో అయ్యండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.